నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఈరోజు పార్లమెంట్లో మహిళా బిల్లు, పునర్విభజన బిల్లు ఈ వీగిపోయిన ఈ సందర్భంగా జరిగినటువంటి చర్చలో ఒక సంస్కారపూరితమైనటువంటి వాతావరణమే నెలకొంది. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని విపక్షాలు తప్పుపట్టిన సందర్భంలో క్షమాపణ చెప్పాలని చెప్పినటువంటి సందర్భంలో కాంగ్రెస్ అందుకు ప్రతిగా వాదించినప్పటికీ ఇటు విపక్ష నేత రాహుల్ గాంధీ, అటు అధికారపక్ష నేతలు ఒక రకంగా వాతావరణాన్ని, అంటే గందరగోళ వాతావరణాన్ని పార్లమెంట్లో నవ్వులమయం చేశారు, అంటే నవ్వులు పూయించారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఇళ్లను పరోక్షంగా ఉద్దేశిస్తూ అధికారపక్ష ఎంపీ ఒకరు చేసినట్టు విమర్శకు రాహుల్ గాంధీ చాలా ధీటుగానే మాట్లాడుతూ నవ్వులు పోయించారు. తాను కొన్ని అంశాలు తనకుని ప్రధాని నరేంద్ర మోడీకి వర్తించమని, ఎందుకంటే ఇద్దరం కూడా బ్రహ్మచారులం కాబట్టనే అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. అలాగే ప్రియాంక గాంధీ చేసినటువంటి విమర్శల మీద కూడా అమిత్ షా ఘాటైన ప్రతి విమర్శలు చేస్తున్న కొన్ని వాటిల విషయంలో ఒక రకంగా చతురక్తతోటే వ్యవహరించారు. ప్రియాంక గాంధీ కూడా అంతే. ఇట్లా ప్రధాని ఉద్దేశించి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ మా నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మీ దగ్గరికి వచ్చి బిల్లుకు మద్దతు ఇస్తున్నారు కదా, మీరెందుకు భయపడుతున్నారు, ఎందుకు బిల్లులో కొన్ని సవరణలు ఇవ్వరంటూ అడిగిన తీరు ఈ సందర్భంలో కొంత సీరియస్ అనిపించిన, పరిణితి చెందుతున్నటువంటి నేత కనపడ్డారు. అలాగే చాలామంది నేతలు పరిణితి చెందే మాట్లాడారు. అంటే బీజేపీ కానీ, ఆ ఎన్డీఏ పక్షాల నేతలు కానీ, యూపీఏ పక్షాల నేతలు కానీ. బిల్లు గెలిచిందా ఓడిపోయిందనే విషయం వస్తే పార్లమెంట్లో పూర్తి గందరగోళం అవుతుందనుకుంటున్నటువంటి దశలో ఒక సౌహార్ద, స్ఫూర్తిదాయక వాతావరణం నెలకొనటం ఆహ్వానించదగినటువంటి వాతావరణమే.